ప్రాంతం ఉంటే ఇంకా బాగుంది. చేయించుకోలే పెద్ద అయినా లేడు మధ్య నువ్వు ఆ మధ్యలో అమ్మింది ఉన్నది కదా ఉంది మధ్య నుంచి వీళ్ళకి ఉన్నది భూంపల్లి మండలం చౌదరపల్లి జవాన్ రామస్వామి గారి భూమిని కబ్జా చేయడం ఇది నీచమైన చర్య. మరి రామస్వామి గారి వీడియో చూసినప్పుడు విఆర్ఓ రికార్డులు బదిలీ చేసి అంటే విఆర్ఓ వ్యవస్థ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి వారి మాటలు బట్టి అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా రామస్వామి గారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మరి రేపే రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వారికి సరైన న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ దానిపైన ప్రత్యేక దర్యాప్తు చేయించి మరి కలెక్టర్ గారికి కూడా ఇంతకుముందు మాట్లాడడం జరిగింది. ఇదే కాదు, చౌదరపల్లి ఏరియాలో ఈ మధ్యన కథనాలు చాలా వస్తూ ఉన్నాయి. పేదల భూములని బడాబాబులు కబ్జాలు చేస్తున్నారని చెప్పి ఎన్నో శీర్షికలు పత్రికలలో వెలువడం జరుగుతూ ఉంది. మరి వీటితో పాటు మరి రామస్వామి గారి భూమి ఏదైతుందో దానిపైన ప్రత్యేక దర్యాప్తు చేయించి వారికి కుటుంబానికి అండగా ఉంటాం. ఖచ్చితంగా ఎవరు ఎంత పెద్దవారినైనా ప్రభుత్వం ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా రేపే మరి రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడి వారిపై చర్యలు తీసుకొని మరి వారి కుటుంబానికి వారి రామస్వామి గారికి న్యాయం చేస్తాం. ఎందుకంటే వాళ్ళు దేశం కోసం మనందరి కోసం వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి కొట్లాడుతున్నారు. మరి అలాంటి కుటుంబాలకు అన్యాయం జరిగితే ప్రతి ఒక్కరు కూడా సహించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రామస్వామి గారికి వారి భూమి తప్పించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.